సో వీళ్ళకి ఇంటి నెంబర్లు ఉన్నాయి, హౌస్ నెంబర్ 17-1-382/H/2/A అని. సో నేనేమంటున్నానంటే సింపుల్గా మనకి కొంత మనుషుల్లాగా బిహేవ్ చేయాలి కదా. కనీసం వాళ్ళది కబ్జానే అనుకుందాం కొద్దిసేపు. అరే వాళ్ళు ఆల్రెడీ 20 ఏళ్ళుగా ఇల్లు కట్టుకొని ఉన్నప్పుడు నీకు కొంచెం మనిషిలాగా బిహేవ్ చేయాలి కదా. ఈ రాత్రి ఎక్కడ పోతారు, పిల్లలు ఉన్న వాళ్ళు, 20 ఏళ్ళుగా మనం సైలెంట్గా ఉన్నాం, మనదే తప్పు అని కనీసం ఆలోచన రావాలి కదా మనిషి అన్నోడికి. పోనీ మీరేమన్నా ట్రాన్స్పరెంట్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములని ఇగో దీనిలాగానే చూస్తున్నారు అని అంటే సరే అనుకోవచ్చు. కబ్జాలు చేసేటోడేమో పెద్ద ఎత్తున ఎకరాలకు ఎకరాలు వేలకు వేలు కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఫ్యామిలీ వాళ్ళు కూడా కబ్జాలు పెడుతున్నారు. మీ వ్యవహారం మీరు నడిపిస్తున్నారు కదా. అవుతున్నాయా? గత ప్రభుత్వం కబ్జాలు చేసిన భూములు వాళ్ళు కలిసి రాసుకుంటున్నారు కదా. ఈ ఇంటికే వచ్చిందా? ఈ 20 ఏళ్ళకే, ఈ 10 ఏళ్ళకే, 11 ఏళ్ళకే వచ్చింది. ఎంత ఘోరం అండి. ఎవరిది ఇది? ఈ ఇల్లు మీద? అది ఆమెదే కదా. ఈ ఇల్లు పెద్దగా ఉంది కదా, హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు టోటల్ ఇల్లు సీజా? మొత్తం సీజ్. ఇప్పుడు ఇందులో రెంట్కున్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఓకే. సో ఈ ఇల్లు ఇది కూడా సీజ్ చేశారు. మొత్తం సామాన్ అంతా బయటపడేశారు. అసలు ప్రైవేటు వ్యక్తులు ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ సామాను, వాళ్ళ బీరువాలు, వాళ్ళ అన్నీ తీసుకొని బయట వేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరిది? ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరిది? సో వీళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు. నిన్న మొన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు. సో వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు.